ప్రపంచంలో రిచెస్ట్ క్రికెట్ బోర్డు అంటే అందరూ చెప్పే మాట బీసీసీఐ. అటువంటి బీసీసీఐ మరోసారి తన ఆర్థిక బలాన్ని నిరూపించింది. అవును, కీలక స్పాన్సర్ డ్రీమ్11 తప్పుకోవటం, ఐసీసీ నుంచి వచ్చే ఆదాయం తగ్గటం వంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైన బీసీసీఐ బలమైన రిజర్వర్లు, కొత్త స్పాన్సర్ ఒప్పందాలు, సమర్థవంతమైన ఆర్థిక నిర్వహణతో భారీ మిగులును సాధించింది. తాజాగా ఎపిక్స్ కౌన్సిల్కు అందిన సమాచారం ప్రకారం స్పాన్సర్ నష్టాలు, ఐసీసీ ఆదాయ తగ్గుదల అన్నింటినీ బీసీసీఐ కొత్త ఒప్పందాలు, పెట్టుబడులపై వడ్డీ ఆదాయం ద్వారా సమర్థంగా కవర్ చేసింది. ఆర్థికంగా బోర్డు ఇప్పటికీ అత్యంత స్థిరమైన స్థితిలో ఉందని నివేదిక స్పష్టం చేసింది. ఇక 2025-2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ముసాయిదా బడ్జెట్ను మాజీ ట్రెజరర్, ప్రస్తుత జాయింట్ సెక్రటరీ ప్రభతేజ్ సింగ్ భాటియా ఎపెక్స్ కౌన్సిల్కు సమర్పించారు. ఈ ఏడాదికి బీసీసీఐ అంచనా ఆదాయం 8,963 కోట్లుగా ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఇది కొంత తక్కువగా ఉన్నప్పటికీ దీని ప్రధాన కారణం ఐసీసీ ఈవెంట్ల నుంచి వచ్చే వాటా తగ్గడమే. గతంలో ఐసీసీ ఆదాయంలో బీసీసీఐకు సుమారు 38.5% వాటా ఉండేది. అయితే బోర్డుకు ఊరట కలిగించిన అంశం వడ్డీ ఆదాయం పెరగటం. 2025-2026 ఆర్థిక సంవత్సరంలో వడ్డీ రూపంలో 1,500 కోట్ల ఆదాయం అంచనా వేశారు.